యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నవారం మనం. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిని తెలుసుకున్నవారం. రక్షించబడిన వారికి దేవుని శక్తి, సిలువను గురించిన వార్త వెర్రి వారికి, నశించే వారికి వెరితనం. కాబట్టి నా దగ్గరికి ఏ అమెరికా వాడు, జపాన్, నాకు అసలు ఎవరో తెలియదు, మనుషులు వచ్చి నా దగ్గరికి వచ్చి మీసాల గొప్ప ఏ సున్నమ్ము అన్నారనుకో, కొత్త మనిషి వస్తే నా పని గిల్లడమే. కొత్తగా మనిషి కనపడ్డాడు, వెళ్ళి ముందు గిల్లి కరిచాడు నా పని. ఎవరు వస్తారు? ఎవరు? నాకు ఎవరు మతం మార్పిడి చేయలేదు. నా దగ్గరికి ఎవరు బలవంతంగా వచ్చి మతం రండ్రా అన్న చెప్పాడా, ఆడైపోయాడు. అప్పుడు నాకు అలాంటిది కాదు. దేవుని దూత ద్వారా నాకు సువార్త దేవుడు చెప్పించాడు. నేనున్నది చెట్టు మీద, చెట్టు పైనుంచి 10 అడుగుల దూరంలో దేవుని దూత నాకు కనపడి నాకు అర్థమయ్యే భాషలో మాట. ఆ దూత గాల్లో నిలబడ్డారు. మనుషులు గాల్లో నిలబడతారా చెప్పండి అయ్యా? నాకు అర్థమైపోయింది ఆ మనిషి కాదని. దేవుడు నాకు అర్థమైపోయింది. ఆ దేవుని దూత నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. చిక్కమిగిన మేసల గురప్ప వాతిని జలతంగురు జలపనం కాసుకొని జలపనం కాసుకోం ఏసు నడదకమే జైలు నడదకం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగినవాడు ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు. ఫస్ట్ నేను విన్న ఆ ఒకే ఒక్క మాట, నిన్ను కాపాడేది యేసు క్రీస్తు ప్రభు అనే దేవుడు, ఆయన మీ అమ్మ దేవుడు అని నాకు చెప్పాడు. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా పక్కనే అడవులోని మనిషిలాగే నడుస్తూ ఉన్నారు. నేను 15 రోజులు గమనించాను. దేవుని దూతకయ్యా కాళ్ళు కనిపించలేదు నాకు. నా కాళ్ళు భూమి మీద నడుస్తూ ఉన్నాయి, కానీ దూత కాళ్ళు కనిపించట్లా, గాళ్ళు తేలిపోతున్నారు. నాకు అర్థమైంది, ఈ దిక్కు లేని దౌర్భాగ్యుడిని, ఈ నరహంతకుడిని మార్చడానికి యేసయ్య పంపించిన దూత నాకు అర్థమైంది. 1900 నాకు ఆ దూత చెప్పే వాక్యాలు, యేసయ్య చరిత్ర నా గుండెల్లో తాగుతున్నాయి. అదేగా ఫస్ట్ ఏంటో నాకు అర్థమైపోయింది యేసయ్య గొప్ప దేవుడని. 1984 సంవత్సరం అక్టోబర్ నెలలో నాకు ఒక విశ్వాసం కలిగింది. దేవుని వాక్యం వినడం ద్వారా ఏం కలిగింది? నాకు విశ్వాసం. ఖచ్చితంగా యేసు దేవుడే, నా తల్లి దేవుడే నన్ను బాగు చేస్తాడు, ఈ విషపు రోగం నుండి బాగు చేయగలిగిన దమ్మున్నవాడు నా తల్లి కన్న తల్లి దేవుడే యేసు ప్రభుని నేను పరిపూర్ణంగా నమ్మాను. నమ్ముట నీ వలనైతే నమ్మివానికి సమస్తమును మనుషులకు సాధ్యము, నా దేవుడికి సమస్తమును సాధ్యమే. నమ్మాను. 1984 అక్టోబర్ నెలలో గుంటూరు అనే పట్టణంలో శాంతవర్ధన్ రావు గారి పాస్టర్ గారి దగ్గర యేసు పిలుస్తున్నాడు, దినకరణ గారి సభలు జరుగుతున్నాయి. నేనున్నటువంటి ఆ అడవికి గుంటూరుకి కొన్ని 100 కిలోమీటర్ల దూరం. ఏ వాహనంలో ఆ సభకు వచ్చానో నాకు తెలియదు. ట్రైన్లో వచ్చాను, బస్సులో వచ్చాను, నాకు తెలియదు. దేవుని దూత నన్ను చేయబట్టుకున్నారు, నేను చేయబట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిసేసరికి సభల్లో ఉన్నాను. దేవుని అంటే నా దేవుడి పేరు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. అలాగే మీరు వెనక ఎక్కడో కూర్చున్నా, ఇందాక అయ్యగారు అందరు నిలబెట్టి ఎట్టయితే వర్షిప చేయించారు పరిశుద్ధాత్మతో, అలాగే పరిశుద్ధాత్మ వర్షిప జరుగుతూ ఉంది. నేను వెనక నిలబడ్డాను. ప్రార్థన అంటే చేత కాదు, కళ్ళు మూసుకోవడం చేత కాదు. నేను అలాగే కళ్ళు తెరిచి ఆకాశం గురించి ఏడుస్తూ బాగా ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తూ ఒక మాట అన్నాను, యేసయ్యా నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పావంట. దేవుని దూత ద్వారా వాక్యం విన్నాను. అయ్యా నీ వద్దకు వచ్చాను, చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చే నన్ను బతికించయ్యా, నేను చచ్చిపోయే వరకు నీ సేవ చేసి బతుకుతానయ్యని అలాగ అడుగుతున్నాను. ఆకాశంలో తెల్లని వెలుగు కనపడుతుంది. నేను అలాగే చూస్తున్నాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసయ్య చేయి కనబడుతుంది నాకు. యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తము నా శరీరంలో ప్రవహిస్తున్నట్లుగా నేను గమనించాను. నా శరీరం పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమైన స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. 1989 సంవత్సరంలో నా జీవితానికి సంబంధించిన ఒక పాట ప్రభు నాతో రాయించాడు.
పాడాలనుకున్నా, పాడన వద్దా? ఒకప్పుడు నేను పాటలు పడితే గాడిదలు, కుక్కలు, పందుగుడు పరిగెత్తాయి. ఎందుకంటే ఇది యథార్థం. నాకు తెలుగు రాదు. లాభా దెబ్బ దెబ్బ లాభా భాషలు తప్ప తెలుగు కూడా రాదు నాకు. పాడన వద్దమ్మా? మరి ముసలిని గట్టిగా పట్టుకుంటే పారిపోకుండా. నాన్న ఈ మైనర్ సాగి పెట్టుకోండి. నిలువెల్ల ఘోరపు విషమేనయ, మనిషిగా పుట్టిన సర్పనయ, పాపము కడిగాబులే, విషము విరిచబులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపబులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచబులే. నిలువెల్ల ఘోరపు విషమేనయ, మనిషిగా పుట్టిన సర్పనయ, నా నిలువెల్ల ఘోరపు విషమేనయ, ఇలలో మనిషిగా పుట్టిన సర్పనయ, పాపము కడిగాబులే, విషము విరిచబులే, పాపము కడిగాబులే, విషము విరిచబులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపబులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచబులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. అందరు గట్టిగా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం. గట్టిగా సపట్ల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాధలు బాపితివి నీవేనయ్యా, నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, బాధలు
కావలు కాపితివి నీవేనయ, కన్నీరు తుడిచితివి నీవేనయ. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నీ కౌగిల్లో నన్ను పెంచుకున్నావులే, నీ కౌగిల్లో నన్ను పెంచుకున్నావులే. కోరి బలచాబు నా బ్రతుకు మలచావయ్య, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్య. నన్ను తలచాబులే మరి పిలిచావులే. యేసయ్య, ఎక్కడో అడవిలో కొండలో పుట్టి చచ్చిపోయే నన్ను తలచాబులే మరి పిలిచాబులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నాబులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నాబులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం. రెండు చేతులు పైకెత్తండి, చప్పట్లు గట్టిగా. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. 40 సంవత్సరాలకి పాట పాడుతూనే ఉన్నాను. కానీ చాలామంది కొంతమంది వచ్చి సినిమాలో పాటలు పాడితే నీ గొంతు బాగుంది, సినిమాలో పాటలు పాడితే కోట్లు వస్తాయి అన్నారు. కోట్లు ఈ కోట్లు కాదు, డబ్బు కోట్లు వస్తాయి అన్నారు. కానీ నా సమర్పణ అప్పటి నుంచి ఇప్పటికైనా సరే, ఈ ప్రాణం ఇచ్చింది యేసయ్య, ఈ జయం ఇచ్చింది యేసయ్య, ఈ గొంతు ఇచ్చింది యేసయ్య. యేసయ్య కోసమే పాడతాను, యేసయ్య కోసమే మాట్లాడతాను, యేసయ్య కోసమే చచ్చిపోతాను తప్ప సినిమా పాటలు మాత్రం పాడను. ఈ మధ్య ఇంటర్వ్యూలో కొంతమంది పెద్ద హీరోలకి నీకు ఆఫర్స్ వస్తాయి కదా పాడమన్నారు. నా రియల్ హీరో, దేవునికి స్తోత్రం, నా పెద్ద హీరో యేసయ్య కోసమే పాడతానన్నా. డబ్బులు లేకపోయినా పర్లేదు, నా యేసయ్యే అపరిమితమైన ప్రపంచ కోటీశ్వరుడు. దేవునికి స్తోత్రం. నన్ను నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా పోషించాలో ఈరోజు ఎలా చూసుకోవాలి ఆయన అన్నీ తెలుసు ఆయనకి. నేను వేరే మార్గానికి వెళ్ళను, చచ్చిపోయినా పర్లేదు కానీ నేను వెళ్ళను, యేసయ్య కోసమే పాడుకుంటా.